2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవరి గారు. నమస్తే సిరి గారు. మనం ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఇచ్చాము. అది ఎలా డెవలప్ చేసుకోవాలి? ఏ విధంగా వెళ్తే బావుంటుంది? అన్న వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా అండి, వాళ్ళు పెట్టిన బిజినెస్‌లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇచ్చే బిజినెస్ ఉందంటారా? ఉంటే అదేంటి? ఇప్పుడు అసలు బిజినెస్‌లో ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది? జస్ట్ మీరు థింక్ చేయండి. ఎక్కడొస్తుంది? డెబిట్, క్రెడిట్ కదా! మనకు ఫ్లో ఇంపార్టెంట్. మనీ ఫ్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి బిజినెస్‌కి. అదొకటి. తర్వాత వచ్చేసి మనకెన్ని డెట్స్ ఉన్నాయి, మెయింటైన్ ఎలా చేస్తున్నాము, క్లియరెన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత అకౌంటబిలిటీ. మనం పర్ డేకి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్ డేకి ఎంత బిజినెస్ చేసాము, ఇందులో ఎంత ప్రాఫిట్, అవన్నీ మన బిజినెస్ పెద్దగా అయినప్పుడు ఒక అకౌంటెంట్ని హైర్ చేస్తాం. లేదు ఒక చిన్న మొత్తంలో స్టార్ట్ చేశాను నేను, సో నాకు ఈ మెయింటెనెన్స్ కావాలి అనుకుంటే ఒక బ్రహ్మాండమైన యాప్ ఉంది. అదే హెచ్డిఎఫ్సి స్మార్ట్ హబ్ వ్యాపార యాప్ అని ఉంటుంది సిరి గారు. సో వీటితో మనము చాలా చాలా అంటే మనకు బాండ్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, అంటే మిగిలిన ప్రాఫిట్తో మనం ఏం చేయొచ్చు, ఇదంతా ఒకే యాప్ త్రూ మనము సెట్ చేసేయచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈ అమౌంట్ ఇప్పుడు మనం బాండ్స్ కడుతుంటాము, తర్వాత వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, సమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాము. ఈ ఒక్క యాప్లోనే అన్నీ వచ్చేస్తాయి మీకు. తర్వాత వచ్చేసి అసలు బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఏంటి రికగ్నైజ్ చేయండి ఫస్ట్. ఎవరైనా సరే రా మెటీరియల్ కొనుగోలులో ప్రాబ్లం అవుతుందా, లేకపోతే నా మనీ ఫ్లో ఎక్కడ స్టక్ అవుతుంది అంటే చాలా వరకు ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి. ఒక స్టాక్ అనేది బిజినెస్ కోసం రా మెటీరియల్ ఎప్పుడైతే కొనుగోలు చేసుకుంటామో మనము హ్యూజ్ స్టాక్ అనేది ఫస్ట్ కొంటాం జనరల్గా ఫస్ట్. అందులోనే ద బిగ్ మిస్టేక్ చేస్తారనమాట. సో అదే ఎందుకు అది ఎప్పుడు ఖాళీ అవుతుందో అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. కంప్లీట్గా సోల్డ్ అవుట్ అవుతేనే మనకు ప్రాఫిట్ రేషియో అనేది మనము చూసుకుంటాం. అప్పటి వరకు ఏమవుతుంది, టైం బీయింగ్ తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ అప్డేట్ అవ్వడం వలన మన ఓల్డ్ స్టాక్ మన దగ్గరే ఉండిపోతుంది. ద నెంబర్ 1 ఫస్ట్ రికగ్నిషన్. సో అప్పుడు ఏం చెయ్యాలి, స్టాక్ కొనుగోలు చేస్తున్నానో అది తక్కువ మొత్తంలో చేసుకోవాలి. ఫస్ట్ డిమాండ్ ఎంత ఉంది, నేను సప్లై ఎంత చేయగలను, డిమాండ్ ఎంత ఉంది, డిమాండ్ కాకుండా నేను 4 టైమ్స్ ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు అది ఆ స్టాక్ మిగిలిపోతుంది అనే మేము ఖచ్చితంగా ఊహాగాన అనేది తెచ్చుకోవాలన్నమాట. లేకపోతే బిజినెస్ జస్ట్ అంటే ఏదో ఒకటి నా దగ్గర ఉంది డబ్బు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాను నేను అని చెప్పి పెద్ద మొత్తంలో నేను స్టాక్ కొనుక్కున్నాను అంటే మొత్తం అది అలానే ఉండిపోతుంది. ప్లస్ మీరు ఎక్కడైతే డబ్బులు తీసుకొని వచ్చారో అక్కడ ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అదొక్కటి మీకు టెన్షన్. తర్వాత వచ్చేసి ఈ స్టాక్ సోల్డ్ అవుట్ అవ్వట్లేదు, తర్వాత న్యూ ఏమవుతుందంటే అప్డేట్స్ అవ్వడం వల్ల డైలీ రెగ్యులర్గా ఇంకా న్యూ ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుంది, కాబట్టి మీ స్టాక్ అలానే ఉండిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే స్టాక్ కొనేటప్పుడే తక్కువ మొత్తంలో తీసుకోండి. అందుకే చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ ఎందుకు ఇస్తున్నాము అంటే ఫస్ట్ మహిళలకి, తర్వాత ఒక మంచి స్టార్టప్ చేయాలి, నేను స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటే మ్యానుఫ్యాక్చరర్స్ అయినా పర్వాలేదు, ఫస్ట్ మీ స్టాక్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా డిస్బర్స్ట్ అయ్యేటట్టు మీరు డిమాండ్ పరంగా తీసుకుంటే అప్పుడు ఈ హెడేక్స్ అనేవి ఉండవు. సెకండ్, క్వాలిటీ పరంగా చాలా మెజారిటీగా మనకు ప్రాబ్లమ్స్ అనేవి మనము చూస్తాం. అవును. సో ఎక్కడ ల్యాక్ అవుతుంది, ఫస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ పుల్లారెడ్డి స్వీట్స్ సిరి గారు, పుల్లారెడ్డి స్వీట్స్ అప్పుడు ఏదైతే టేస్ట్ ఉంటుందో సేమ్ కన్సిస్టెన్సీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, కాబట్టి ఆ బ్రాండ్ ఆ నేమ్ అలానే ఉండిపోయింది. ఆ గ్రోత్ బిజినెస్ అనేది ఇప్పటి వరకు మనము చూస్తున్నాము. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్. మన సైకాలజికల్గా కూడా మనము స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడేదో నాకు ఇంట్రెస్ట్ ఉంది, పెట్టుబడి పెట్టేకి డబ్బులు ఉన్నాయి, ఓకే చేసేస్తాను, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్ అని చేసేస్తాము, ఓకే దట్ ఈస్ అ గుడ్ థింగ్. బట్ ఒక స్థిరమైన ఆలోచన, ఒక స్థిరత్వం అనేది లేకపోతే ఏ బిజినెస్ నడవదు. కంటిన్యూస్లీ ఫస్ట్ డే ఎంత ఇంట్రెస్టెడ్గా, ఎంత జాగ్రత్తగా అంతా చూసుకుంటూ ఒక బేబీలా ఎట్లా పోషణ ఇస్తారో మీరు
సేమ్ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మీ సంవత్సరాలు తరబడి చేస్తున్నా కూడా అది అలానే గ్రోత్ అనేది చూస్తారనమాట. లేకపోతే అందుకే చాలా వరకు స్టార్టప్స్ అనేవి తొందరగా మనం చూస్తాము కొలాప్స్ అవుతున్నాయి. మ్యాక్సిమం స్టార్టప్స్ ఎవరైతే పెడుతున్నారో తొందరగా అది లాసెస్ అనేది వస్తుంది, అది బంద్ అయిపోతుంది అనమాట. ఎందుకు అలా జరుగుతుందంటే కన్సిస్టెన్సీ, మెయింటెనెన్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పేషెన్స్ లేదు. ఇప్పుడు నేను క్విక్గా నాకు ప్రాఫిట్ రావాలి, ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను, నాకు ప్రాఫిట్ రావాలి. అరే మీ ప్రోడక్ట్ ఏంటి, నా ప్రోడక్ట్ ఏంటి, ఎందుకు కొనాలి జనాలు అసలు? ఆ అవేర్నెస్ లేకపోతే ఎప్పుడు బిజినెస్ అనేది చెయ్యలేరు. సో ఇదొక ఎత్తు అయితే మనకు అకౌంటబిలిటీ చెప్పాను కదా, ఈ హెడేక్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేసేకి ఒక యాప్ త్రూ సొల్యూషన్ అనేది మనకు తీసుకోవచ్చు. ఈ బ్యాలెన్స్గా మనం బోత్ అంటే మటీరియలిస్టిక్లీ తర్వాత అకౌంటబిలిటీకి బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఈ 2 సొల్యూషన్స్ త్రూ. సిరి గారు, అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది బిజినెస్కి? ఫస్ట్ మీరు గ్రౌండ్ వర్క్ చెయ్యండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఫస్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తానంటే ఓకే, ది బెస్ట్ థింగ్. బట్ ఎల్కేజీలో వెళ్ళకుండానే పిహెచ్డి చేసేస్తాను అని ఎంత తప్పో అది. బిజినెస్ స్టార్టప్ నేను చేస్తున్నాను, ఈవెన్ ఫ్రాంచైజ్ తీసుకుంటున్నాను అంటే కూడా అది ఏ రిలేటెడ్ ఫ్రాంచైజ్, నాకు అది వచ్చే స్కిల్లా, నాకు నచ్చే స్కిల్లా, నాకు ఇంట్రెస్ట్ ఉందా, తర్వాత వచ్చేసి దీని లాంగ్ లాస్టింగ్ ఎంతవరకు, ఎన్ని ఇయర్స్ మార్కెట్లో సస్టైనబిలిటీ ఉంది నా బిజినెస్కి అనే అవగాహన లేకపోతే బిజినెసెస్ ప్లీజ్ దయచేసి స్టార్ట్ చెయ్యకండి. మీ డబ్బులు ఉన్న బ్యాంక్లో ఉంటాయి, నువ్వు ఏమీ చెయ్యలేవు అన్న పేరు తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ డబ్బులు పెట్టి అసలు అప్పుల పాలవ్వి మళ్ళీ ప్రాబ్లమ్స్ కొనుక్కోకండి. సో దిస్ ఈజ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి, బిజినెస్ అనేది చాలా చాలా ఒక బేబీ లాగా పోషణ మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే ఒక గ్రోత్ అనేది చూస్తాము. సో ఒక్కసారి ఒక బీజ్ నాటుతున్నాము అంటే, మా ఫ్యామిలీలో నేనే స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి బిజినెస్, అప్పుడు అది సీడ్ అన్నమాట. జస్ట్ ఆ సీడ్కి ఎంత పని ఉంటుంది, ఒక ప్లాంట్ వచ్చి తర్వాత ఒక చెట్టులా అవ్వి ఆ ఫ్రూట్ ఇచ్చేటప్పటికి కూడా నేను తయారవ్వాలి. అంత అవగాహన నాకు ఉంది, నా పేషెన్స్ ఉంది, తర్వాత నేను చూసుకోగలను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటేనే స్టార్ట్ చేయాలి. లేదు అనుకుంటే ఆ ప్లాంట్ వరకే అది ఆగిపోతుంది, ఫ్రూట్స్ అనేది ఎంజాయ్ చేయలేరు. ఫ్రూట్స్ ఎంజాయ్ చేసే సమయం వచ్చినప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక కంపెనీనే మీరు ఇస్తున్నారు. ఇప్పుడు జస్ట్ జాబ్ హోల్డర్స్ తిరిగారు, ఒక జాబ్ హోల్డర్కి బిజినెస్ పర్సన్స్కి ఏం డిఫరెన్స్ అంటే, జాబ్ హోల్డర్స్ జస్ట్ పిల్లలకి చదువు మాత్రమే ఇస్తారు, బట్ ఒక బిజినెస్ మ్యాన్ ఒక కంపెనీనే పిల్లలకి గిఫ్ట్లా ఇస్తాడనమాట. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. బట్ బిజినెస్ చేస్తున్నాము అంటే ప్రాణాలు పెట్టేయాలండి. జస్ట్ మనము అంత అంటే మన హార్ట్ అండ్ సోల్ ఎప్పుడైతే పెడతామో అది అప్పుడే క్లిక్ అవ్వుతుంది. ఇక్కడ కూర్చొని చెప్తున్నారు మేడం మీరు ఈజీ మాటలు, మేము చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు అనేది అనుకుంటున్నారు. ఎస్ అండి, డెఫినెట్లీ. బట్ నేను నిజంగా మాట్లాడుతున్నాను, నిజం మాట్లాడుతున్నాను. ఎవరికైనా మీరు అడగచ్చు, అసలు మీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అంటే, తరతరాలుగా చెప్పుకున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్లో కూడా, ఇన్హెరిటెన్స్ బిజినెసెస్ వాళ్ళ తాత ఎలా స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఏమేం చేసేవారు, ఎంత టైం కేటాయించేవారు, ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, ప్రోడక్ట్ ఎలా కొనేవారు, అదంతా ఒక్కసారి మీ నాన్నతో కూర్చొని మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది నా మాటలు. సో అందుకనే బిజినెస్ అంటేనే చాలా చాలా జాగ్రత్తగా, తర్వాత ఒక బేబీలా నేను పోషణ ఇస్తాను అంటే అప్పుడే దయచేసి ఒక మంచి స్టార్టప్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఆ సొల్యూషన్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఈ యాప్ అయితే మీకు మంచి సొల్యూషన్ అనేది ఇస్తుంది టు గెట్ ద బ్యాలెన్స్ బోత్. ట్రూ అండి, అన్ని బిజినెస్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా లేదు అంటే బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు, మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఎవరైనా సరే ఎలాంటి గైడెన్స్ అయినా సరే, అంటే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాను, లేకపోతే ఓల్డ్ స్టాక్ నాకు ఉంది నిలిచిపోయింది, అది ఎలా సోల్డ్ అవుట్ చేయాలి, తర్వాత వచ్చేసి మహిళలు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. సో కానీ జంపింగ్ మోడ్లో ఉంటారన్నమాట, ఇది కాదు వేరే కాదు ఇంకొకటి. సో అలా కాకుండా ఉన్న బిజినెస్ని ఎలా స్టేబిలైజ్ చేసుకోవాలి, వీరందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ అలాంగ్ విత్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.